సో ఇప్పుడేంటంటే సార్, ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే కథతో పాటు, మ్యూజిక్‌తో పాటు రైటింగ్స్ చాలా పెక్యులర్‌గా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి సార్. లైక్ కొన్ని సినిమాలు ఆ బ్రాండ్ మేనరిజంని క్రియేట్ చేసేస్తున్నాయి. దీనికొచ్చేసి సాయి మాధవ్ బుర్రా గారు బుర్రా సాయి మాధవ్. అస్సలు ఎంత ఎక్సలెంట్ ఇచ్చారనేది చెప్తున్నారు. ఎందుకంటే మాకు కొంచెం చాలా దాచేసి ఉంచారు ట్రైలర్‌లో అయితే. సో ఎస్పెషల్లీ మీ క్యారెక్టర్ వైజ్ ఏంటంటే ఆ లుక్ కావచ్చు, ఆ క్యారెక్టర్ కావచ్చు, డైలాగ్స్ ఎక్స్ట్రాడినరీ డైలాగ్స్. అంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా ఉండాలి అన్ని. సిచ్యువేషన్ తగ్గట్టుగా బేసికల్గా ఏంటంటే శంకర్ బేసికల్లీ ఈజ్ ద రైటర్. శంకర్కి ఏం కావాలి ఇప్పుడు తమిళ అన్ని లాంగ్వేజ్లో అవుతుంది. తెలుగుకి ఎలా ఉండాలి అనేది అంటే తెలుగు సినిమా కదా, తెలుగులోనే చేసాం. తెలుగు ఇంపార్టెంట్ మనకి. అందుకే బుర్రా సాయి మాధవ్ గారు డైలాగ్స్ అంటే అందరూ తెలిసిందే, దాని గురించి కొత్తగా ఏం చెప్పేది లేదు. శంకర్ గారి సబ్జెక్ట్ని బట్టి, ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి మన ఎలా డైలాగ్స్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు అప్పన్నకి ఏ టైప్ ఆఫ్ డైలాగ్స్ కావాలి, ఆ ఫ్లాష్ బ్యాక్ దాంట్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఆ డైలాగ్స్ కానీ కానీ అంటే సిస్టమ్ మీద అవగాహన ఉంటే తప్పితే రైటర్స్ కూడా దాని మీద అంత డైలాగ్స్ రాయలేరు. ఎందుకంటే అన్నిటి మీద అవగాహన ఉండాలి రైటర్స్కి. అనేది ఏంటంటే ఇప్పుడు పొలిటికల్ సినిమా చేస్తున్నామంటే పొలిటికల్ గురించి అవగాహన ఉండాలి, ఏ భాష మాట్లాడాలి, ఏం చేయాలి అనేది. అలాగే బుర్రా సాయి మాధవ్ గారు దాంట్లో ఇది కాబట్టి డెఫినెట్గా డైలాగ్స్, ఇటువంటి సినిమాలో డైలాగ్స్ చాలా ఇంపార్టెంట్. ఎంత కమర్షియల్గా ఓన్లీ ఫైట్లోనూ ఇవే ఉండవు కదా. ఎందుకంటే ఇది పొలిటికల్ బేస్ ఫిలిం. ఇటువంటి దాంట్లో డైలాగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఎన్ని కోక్కలు ఉంటాయి. ఎందుకంటే ఇది ఎస్జే సూర్య క్యారెక్టర్ కానీ, జయరామ్ క్యారెక్టర్ జయరామ్ క్యారెక్టర్ అంతా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. మళ్ళీ సముద్రకాని క్యారెక్టర్ ఒక స్టైల్ ఆఫ్ ఇది ఉంటుంది. ఎస్జే సూర్య అంటే కనుక మళ్ళీ సరిపోతా శనివారం తర్వాత మళ్ళీ ఒక విజృంభణ క్యారెక్టర్ దీంట్లో. ఇస్ వండర్ఫుల్ ఆర్టిస్ట్, చాలా బాగా చేస్తారు. ఓకే. సో మ్యూజిక్ సార్ నిజంగా సెట్ చేసేసారు ఈయనైతే. ఇప్పటివరకు ఇచ్చిన బీజిఎమ్స్ కావచ్చు, సాంగ్స్, తమన్ గారి గురించి అసలు ఆయనకు ఒక ఇది ఉంది సార్. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క డ్రమ్ పగలగొట్టేస్తారంట. అంటే ఏదో ఒకటి టెక్నీషియన్గా ఆయన ఏదో ఒకటి చేస్తూ పగలగొట్టారు మాకు తెలియదు, పగలగొడతారని మాకు తెలుసు. ఓకే, చూసిన తర్వాత తెలుస్తుంది ఎన్ని పగలగొట్టాడని. తమంది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఫేమస్. అట్లాగే ఈ సాంగ్స్ కూడా మంచి హిట్ అయినాయి. అందులో మెలోడీ సాంగ్ ఒకటి ఉంది కదా, అది ఎక్స్ట్రాడినరీ అప్లాజ్ అది బయట. ఎందుకంటే ఇటువంటి ఫిల్మ్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఫేమస్. అంతేగా జనరల్గా తమన్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇప్పుడు అఖండ చూసుకొని కొన్ని సినిమాలు చూసుకుంటే దాంతో ఎలివేషన్స్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అలాగే ఈ సినిమా కూడా చాలా బీభత్సంగా ఉండబోతుందని నాకు చాలా బాగా చేశారని. ఓకే. ఇప్పుడు హీరోస్ని పాన్ ఇండియా స్టార్స్ అంటున్నాం సార్, కానీ మిమ్మల్ని మాత్రం పాన్ ఇండియా యాక్టర్ అని చెప్పి అనేయచ్చు. మీరు అగ్రీ చేస్తారా? ఆల్మోస్ట్ పాన్ ఇండియా సినిమాస్లో కనిపిస్తూ ఉన్నారు. మనం అన్ని సినిమాలు వెళ్దాం అండి, వాళ్ళని అందరు పాన్ ఇండియా అని మనం వెళ్తా ఉంటాం వాళ్ళతో పాటు. అంతే. ఎందుకంటే అఫ్కోర్స్ నేను ఇప్పుడు తమిళ్ చేశాను, కన్నడ చేశాను, ఇది చేశాను. ఇప్పుడు నేను అక్కడ వెళ్తే నన్ను గుర్తుపడితేనే చాలు కదా అనే ఫీలింగ్ ఉంటుంది. అంతేగాని ఇప్పుడు నిన్ను మొన్న నేపాల్ ఇవన్నీ వెళ్ళాం. నేపాల్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు అందరూ గుర్తుపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ సినిమా ఇప్పుడు అక్కడ సినిమాలు ఎవరైతే వస్తారు, వీళ్ళే వస్తున్నారు. అల్లు అర్జున్ది, తారక్ది, చరణ్ది, ప్రభాస్ది, మహేష్ బాబు, వీళ్ళే ఉంటాయి ఎక్కువ ఆడే అయ్యే. వాటిల్లో నటించామనుకోండి, వాటిలో మనం క్యారెక్టర్ చేసామనుకో మమ్మల్ని కూడా గుర్తుపడతారు ఆటోమేటిక్గా. రేపొద్దున కన్నడ నుంచి వస్తే శ్రీకాంత్ పెట్టుకుందాం, ఈయన అందరికీ తెలుసు కదా, తెలుగులో బాగా ఇది కదా అనేది వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళు పాన్ ఇండియా సినిమాలు. మనం ఒక్కలే కదా పాన్ ఇండియా, వాళ్ళు కూడా ఇప్పుడు కేజీఎఫ్ లాంటి సినిమాలు కూడా పాన్ ఇండియాకి వెళ్ళిపోతున్నాయి. కొన్ని ఫిల్మ్స్ పాన్ ఇండియాకి వెళ్తాయి. అది మనం గ్రేట్, సౌత్ ఇండియన్ గ్రేట్. టోటల్గా ఇండియన్ ఫిల్మ్ అన్నారు. ఇప్పుడు మనం ఇప్పుడు తెలుగు అనేది సౌత్ అనకూడదు, మొత్తం టోటల్ ఇండియన్ ఫిల్మ్. దట్స్ ఇట్. ఓకే. సో ఇండియన్ ఫిలిం అన్నారు కాబట్టి ఫిలిం గురించి ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. ఎప్పుడో నుంచి మనం సినిమాలు చేస్తున్నాం కాబట్టి ఒకప్పుడు ఏంటంటే వేరే లాంగ్వేజెస్లో ఇక్కడ డబ్ చేసేవాళ్ళు ఎక్కువగా తెలుగులో. సో ఇప్పుడు మన సినిమాలు వేరే లాంగ్వేజ్లో డబ్ అవుతున్నాయి. చాలా సందర్భాల్లో చిరంజీవి గారు చెప్పారు, పెద్ద పెద్ద యాక్టర్స్ చెప్పారు, ఇట్స్ ఏ ప్రౌడ్ మూమెంట్. అంటే నేను ఫిలిం ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను, నేను ప్రౌడ్గా కాలర్ ఎగరేసుకుని ఉండే సిచ్యువేషన్స్ రైట్లో వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అన్నారు. సో మీరేం చెప్తారు అసలు? డెఫినెట్ అండి. ఇప్పుడు మేము కర్ణాటక వెళ్ళి ఫిలిం చేస్తూ ఉంటాం. కర్ణాటకలో కన్నడ సినిమా చేస్తాం. కన్నడ సినిమా చేసినప్పుడు వాళ్ళు మన తెలుగు ఆర్టిస్ట్ అంటే ఎంత రెస్పెక్ట్ అనేది అక్కడికి వెళ్తే కానీ తెలియదు మనకి. అంటే వాళ్ళు మన దాన్ని చాలా హైలో ఆలోచించుకుంటుంటారు. అంటే వీళ్ళు తెలుగు ఫిలిం వీళ్ళు తెలుగు ఫిలిము అంటే బడ్జెట్లో కానీ ఎక్కడ కానీ ఏది కాంప్రమైజ్ అన్నింటికల్లా హైయెస్ట్ కదా మనది. నేను ఇప్పుడు ఒక స్పెషల్ రౌండ్ అనమాట, గేమ్ చేంజర్ గురించి. ఒక్కొక్కటి నేను పిక్చర్ చూపిస్తాను, లేదంటే ఒక వర్డ్ చెప్తాను. సో మీరేం చెప్తారేంటనేది.
సో ఫస్ట్ మన సినిమా గేమ్ చేంజర్ నుంచి స్టార్ట్ చేద్దాం కాబట్టి ప్రమోషన్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో యూఎస్లో ప్రమోషన్స్ కొంచెం ఇలా స్పెషల్గా చేస్తున్నారు దుబాయ్లో. యూఎస్లో. సో అదే ఫస్ట్ అట్లా అది ఇంకా అది ఆ స్టాండర్డ్స్ వెళ్ళిపోయింది. ఫస్ట్ టైం యాక్చువల్లీ ఐ థింక్ సో. యా అక్కడ ఎందుకు మన సినిమా అనేది మనకి న్యూయార్క్ దాంట్లో వేయడం అనేది మన రామారావు గారి అవును. చెప్తున్నా మన ఇప్పుడు నెక్స్ట్ ఎన్ని వస్తాయి అక్కడ ఆ క్లాక్ టవర్లో దాంట్లో మన మ్యాన్హాటన్ దాంట్లో మరి అటువంటి ప్లేస్లో వేస్తున్నారు. బుర్జ్ ఖలీఫా దాంట్లో ఇది చేస్తున్నారు, కొత్తగా ప్రమోషన్స్. మొన్న షిప్ సముద్రంలో ఇది చేశారు. అన్ని ఐడియాలు మనకే వస్తాయి, మన వాళ్ళకే వస్తాయి ఇవన్నీ. కానీ మన వాళ్ళే ఫస్ట్ చేస్తున్నారని కూడా హ్యాపీ. ఓకే.